వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఎటకేలకు డిఎస్సి 2025 విడుదల చేసింది. ఈ అవకాశాన్ని ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దండి. ఈ అవకాశం మరి రాదు, ఒక్కసారి చేజారిపోతే మరి రాదు. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ కొద్దిగా హార్డ్ వర్క్ చేసి కంపల్సరిగా ఆ యొక్క డిఎస్సిలో జాబ్ని క్రాక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మనకి హెచ్జిటి రాసే ఆస్పిరెంట్స్, స్కూల్ అసిస్టెంట్, పండిట్స్ రాసే ఆస్పిరెంట్స్ సంబంధించి మన డిఎస్సిలో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి హెచ్జిటి వాళ్ళకి 8 మార్క్స్ అంటే 16 బిట్ వస్తాయి ఎగ్జామినేషన్ హాల్లో. స్కూల్ అసిస్టెంట్ పండిట్స్కి 5 మార్క్స్ అంటే మనకి 10 బిట్స్ వస్తాయి. చాలా అంటే మీ ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్గా జరిగే ఒక కాన్సెప్ట్ అది. ఎగ్జామినేషన్లో ప్రతి బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్, మన జాబ్ని నిర్ణయిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్, మన విద్యార్థుల కోసమే ఆర్కే సైకాలజీ యాప్ని ఇంట్రడ్యూస్ చేశాం. విద్యార్థులు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ నందు మనకి సపరేట్ ఓరియంటెడ్గా హెచ్జిటి వాళ్ళకి సపరేట్గా, స్కూల్ అసిస్టెంట్ వారికి మరియు పండిట్స్ వారికి సపరేట్గా ఉన్నాయి. అయితే ఒక హెచ్జిటి పర్పస్ తీసుకుంటే పెరుగుదల, వికాసము, సమ్మిళిత విద్య అనే ఒక చాప్టర్స్ వేరుగా వస్తాయి, అదనంగా వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే జనరల్గా వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అభ్యసనం లెర్నింగ్, మూర్తిమత్వం పర్సనాలిటీ, ఈ 3 చాప్టర్లు మాత్రమే అసిస్టెంట్కి ఉంటాయి. ఈ చాప్టర్స్ హెచ్జిటి వాళ్ళకు కూడా ఉంటాయి. అయితే అదనంగా వీళ్ళకి పెరుగుదల, వికాసము మరియు సమ్మిళిత విద్య అనేది 2 చాప్టర్స్ అదనంగా వస్తాయి. కాబట్టి వాళ్ళకి 16 బిట్లు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ పండిట్స్ వాళ్ళకి 10 బిట్లు వస్తాయి. ఇక్కడ సపరేట్గా ఆర్కే సైకాలజీ క్లాసెస్ యాప్ నందు సపరేట్గా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వారికి వీడియోస్, తర్వాత పీడిఎఫ్ మెటీరియల్, బిట్ బ్యాంక్ సంబంధించి సపరేట్గా డివైడ్ చేశాం. అయితే చాలా లోయెస్ట్ ప్రైస్లో ఉంటుంది, విద్యార్థులకు సంబంధించి చాలా లోయెస్ట్ ప్రైస్లో ఉంటుంది. సార్ మాకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీడియోస్ వద్దు, ఓన్లీ మెటీరియల్ తీసుకుంటాం అని అనుకుంటే ఓన్లీ మెటీరియల్ ప్లస్ బిట్ బ్యాంక్ సంబంధించి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే స్టూడెంట్స్ ఒక హెచ్జిటి పర్పస్, సార్ హెచ్జిటికి సంబంధించి మన 5 చాప్టర్ సంబంధించిన మెటీరియల్, మా అప్గ్రేడెడ్ మెటీరియల్, దాంట్లో అప్గ్రేడెడ్ పూర్తిగా అప్గ్రేడెడ్ మెటీరియల్, బిట్ బ్యాంక్ ఉంటుంది. బిట్ బ్యాంక్ అంటే మీ ఒక హెచ్జిటి వాళ్ళకే పెరుగుదల, వికాసము, వైయక్తిక భేదాలు, అభ్యసనము, సమ్మిళిత విద్య, మూర్తిమత్వం సంబంధించిన ఈ 5 చాప్టర్ సంబంధించే దాదాపు 2000 బిట్కు సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంటుంది. అసిస్టెంట్ వాళ్ళకైతే అభ్యసనం చాప్టరే 700 నుంచి 800 బిట్స్ సంబంధించి బిట్ బ్యాంక్ ఉంది. వైయక్తిక భేదాలకు సంబంధించిన 400 to 500 బిట్స్ ఉంటాయి. మూర్తిమత్వం సంబంధించి మనకి 400 to 500 బిట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా అసిస్టెంట్ వాళ్ళకి 3 చాప్టర్స్కే 1500 బిట్లు ఉంటాయి. దాంతోపాటు పూర్తిగా అప్గ్రేడెడ్ మెటీరియల్ ఉంటుంది, దాంట్లో పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అంతా కలిసిన మనకి మెటీరియల్, అసిస్టెంట్ వాళ్ళకి మెటీరియల్, బిట్ బ్యాంక్ అంతా కలిసిన పీడిఎఫ్ మెటీరియల్ మనకి 100 రూపీస్కే వస్తుంది. హెచ్జిటి వాళ్ళకైతే 150 రూపీస్కి మెటీరియల్, బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ బిట్ సంబంధించిన బిట్ బ్యాంక్ వస్తుంది 150 రూపీస్కే. లేదు సార్ మాకు కొద్ది వీడియోస్ కూడా మేము చూస్తాము,
కొద్దిగా వీడియోస్ చూసి కొద్దిగా అవగాహన చేసుకుంటామంటే వీడియోస్ ఉంటాయి, హెచ్జిటి వాళ్ళకి వీడియోస్ ఉంటాయి, అంతా కలిసిన హెచ్జిటికి సంబంధించిన 350 రూపీస్ ఉంటుంది, అసిస్టెంట్ వాళ్ళకి 300 ఉంటుంది. అంటే వాళ్ళకి వీడియోస్ వస్తాయి, పీడిఎఫ్ మెటీరియల్ వస్తుంది, బిడ్ బ్యాంక్ వస్తుంది. స్టూడెంట్స్, పూర్తి అప్గ్రేడెడ్ సంబంధించిన మెటీరియల్ అంటే మన 2024లో సంబంధించిన టెట్కు సంబంధించిన అప్గ్రేడెడ్ సంబంధించి ప్రతిదీ అప్గ్రేడ్ చేసి తయారు చేసిన మెటీరియల్, నేనే తయారు చేసిన మెటీరియల్. స్టూడెంట్స్, దాదాపు దీన్ని మిస్ చేసుకోవద్దండి. ఒక అభ్యసనం చాప్టరే దాదాపుగా 150 పేజీల మెటీరియల్. ఎందుకంటే ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా దాంట్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి అప్గ్రేడ్ సంబంధించిన అంటే క్రాల్ సంబంధించిన రాతపూర్వక అభ్యసన సిద్ధాంతం గురించి రాయడం జరిగింది. కోల్బే అభ్యసన వలయం సంబంధించిన అభ్యసన సిద్ధాంతం గురించి రాయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకి అభ్యసన సిద్ధాంతాల్లో మొత్తం 16 అభ్యసన సిద్ధాంతాలను పూర్తిగా అప్గ్రేడ్గా రాయడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, దాన్ని ఒకసారి చదవండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి చదవండి, ఓకేనా. మీరు ఏ మెటీరియల్ చదివినా కూడా అంటే మీరు దాదాపు మన ప్రైవేట్ పబ్లిష్ సంబంధించి మెటీరియల్ చదివింటారు, అయినా కూడా ఒక్కసారి సైకాలజీ విషయంలో ఒక్కసారి మెటీరియల్ ఒకసారి రివ్యూ చేయండి. మీకు ఎందుకంటే ముందు దాదాపు మెటీరియల్ చదివింటారు, ఏ ఇబ్బంది లేదు, ఓకే, అది కూడా జ్ఞానం అవసరమే. దాంతోపాటు ఇది కూడా ఒకసారి త్వరగా రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, యాప్లో సంబంధించిన మెటీరియల్ ఒకసారి చదవండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 100కి 100% సైకాలజీలో మీరు బిట్స్ చేయగలరు. ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఎస్పెషలీ ఒక అప్లికేబుల్గా వచ్చేది ఆ కాన్సెప్ట్స్లో ఒక సైకాలజీ మాత్రం అప్లికేబుల్గా వస్తాయి, మిగతావన్నీ జనరల్గా ఉంటాయి. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఓకేనా. ఆల్ ద బెస్ట్. మీరు కంపల్సరీగా డిఎస్సిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సీనియర్ సైకాలజీ ఫ్యాకల్టీ.